ఈవినింగ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సెల్ ఫోన్, కంప్యూటర్ మన నిత్య జీవితంలో ఒక భాగమయ్యాయి, నిత్యావసరాల్లో ఒక భాగమయ్యాయి. కనీసం వారంలో ఒకరోజైనా సరే సెల్ ఫోన్ను, కంప్యూటర్కు దూరంగా ఉంచాలి. వీటి వలన ఒత్తిడి తగ్గుతుంది అని కొందరు అంటున్నారు. దీన్నే డిజిటల్లో కొంత ఒక రోజన్నా దూరంగా ఉంటే అన్ని రకాల మనపైన ఒత్తిళ్లు దూరం అవుతామని చెప్తున్నారు. ఇంత కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగి, అవసరాలు పెరిగి, టైం బాగా సేవ్ అవుతున్న ఈ తరుణంలో ఎందుకోసమని దూరంగా ఉండాలి? సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఎందుకు దూరం పెట్టాలి? దూరం పెట్టడం అసలు సాధ్యమేనా? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఐటీ రంగ నిపుణులు కిరణ్ గారు, అదేవిధంగా సైకాలజిస్టు గీత గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. కిరణ్ గారు, ఈ డిజిటల్ గాడ్జెట్స్ పెరిగిన తర్వాత మనుషులపైన బాగా ఒత్తిడి వచ్చింది. వీటిని ఇంత వీలైతే దూరంగా ఉంచాలంటున్నారు చాలామంది. నిజంగానే దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉందా ఈ రోజుల్లో? దూరం పెట్టాలని కాదు, ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందండి. ఎలక్ట్రిసిటీని మనం ఎంత లెవెల్లో యూజ్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. దాన్ని ఎంత ఎక్కువ యూజ్ చేసినా కానీ, ఎంత తక్కువ యూజ్ చేసినా కానీ మనకు లాభం ఉండదు. తక్కువ యూజ్ చేసినా మన ఇంట్లో ఎలక్ట్రానిక్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి పనిచేయవు. ఎక్కువ యూజ్ చేసినా కానీ అవి వాటికి ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మనకు ఇంటర్నెట్ అప్లికేషన్స్ కానీ, సో ఎంత లెవెల్లో యూజ్ చేయాలో అంతే లెవెల్లో యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల మనకు అనేది లాభాలు అనేది ఎంత యూజ్ అవ్వాలో అంతే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక అప్లికేషన్ చూసుకోండి, ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, రేడియేషన్ పెరుగుతుంది. రేడియేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్. సో అట్లా కాకుండా ఎంత లెవెల్లో యూజ్ చేస్తే అంత బాగుంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడుకుంటే మనం దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సపోజు మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ పర్సన్స్ కానీ వేరే దేశాలలో ఉన్నారు, సెకండ్స్లో మనం కనెక్ట్ అవుతున్నాం, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నాం. ఒక ఇద్దరే కాకుండా ఒకటేసారి ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్స్ మాట్లాడుకోగలుగుతాం. సో దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఈ గవర్నెన్స్ దాని ఇప్పుడు మనం ఒక పవర్ బిల్ కట్టాలంటే వితిన్ సెకండ్స్లో కట్టగలుగుతాం. సో చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల. కానీ డిజిటల్ డిటాక్స్ పేరుతోని చాలా దేశాలలో ఒక ప్రయోగం జరుగుతుంది. కనీసం వారంలో ఒక్కరోజైనా సరే కంప్యూటర్కు, మీ సెల్ ఫోన్కు దూరంగా ఉండండి అనేది. మన హైదరాబాద్ నగరంలో కూడా డిజిటల్ డిటాక్స్ పేరుతో ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందా అని? సక్సెస్ అవుతుందా అని కాదు, కంప్లీట్గా మనం డిజిటల్ డిటాక్స్ అనే పేరుతో కంప్లీట్గా దూరం ఉండాలనే ఒక రూల్ ఏం లేదు. కాకపోతే మనం డైలీ యాక్టివిటీస్లోనే దానికి కొన్ని ప్రివెన్షన్స్ ఉన్నాయి. సో మనం ఆ ప్రివెన్షన్స్ని యూజ్ చేసుకొని మనం దానికి దూరంగా ఉంటే మంచిది. కంప్లీట్గా ఒక డే మొత్తం దూరంగా ఉండాలి అని ఏం లేదు. డే మొత్తం దూరంగా ఉండాలి, సాధ్యమయ్యే పని కాదు అది ఎవరికి. ఈ రోజులలో యువత ఎవరైనా కంప్లీట్గా మీరు దూరంగా ఉండండి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే అది సాధ్యమయ్యే పని ఎవరి వల్ల కాదు. దానికి బదులుగా మనం ఏం చేయాలంటే ఒక డేలో ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి డైలీ యాక్టివిటీస్లో. సో అలా డైలీ యాక్టివిటీస్లో ప్రివెన్షన్ తీసుకోవడం వల్ల మనకు లాభాలు పెరుగుతాయి. మేడం గీత గారు, ఈ డిజిటల్ డిటాక్స్ పేరుతోని హైదరాబాద్ లాంటి నగరాల్లో మన హైదరాబాద్లో కూడా చాలామంది దీనికి దూరంగా ఉంటే బాగుంటుంది. ఇందాక వారు అంటున్నారు దూరంగా ఉంటే బాగుంటుంది, కానీ దూరంగా ఉండే పరిస్థితి లేదు, అది సాధ్యమయ్యేది కూడా కాదు అని అంటున్నారు. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎందుకంటే ఇది ప్లగ్ అండ్ ప్లే అని ఒకటి, అన్ప్లగ్ అవ్వాలనేది ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడేమో గూగుల్ అమ్మ అయిపోయింది, ఎఫ్బి ఫాదర్ అయిపోయాడు, ఇంకా చెప్పుకుంటా పోతే వాట్సాప్ ఏమో అక్క అయిపోయింది, ఐపాడ్ ఏమో ఆట వస్తువు అయిపోయింది. సో అంటే చిన్నపిల్ల అన్నం ముద్ద తినదంటే ఐపాడ్ కావాల్సింది, ఆడితే కానీ అన్నం తినను అనేది. అంటే ఏం జరుగుతుంది? అబ్బాయి చెప్పినట్టు చాలా బాగా చెప్పాడు. కనెక్షన్ అన్నాడు. కనెక్టింగ్ టు ద వరల్డ్, గ్లోబల్ విలేజ్ అయిపోయింది, విలేజ్లా కనెక్ట్ చేస్తున్నాము. కానీ ఆ కనెక్షన్ అవుతూ ఇక్కడ డిస్కనెక్షన్ కూడా అవుతుంది వెనుక. సో వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారో అంత డిస్కనెక్ట్ అవుతున్నారు. ఎవరితో డిస్కనెక్షన్ అవుతున్నారు? నంబర్ 1 అసలు వాళ్ళతో వాళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు. రెండవది ఫ్యామిలీతో డిస్కనెక్ట్ అవుతున్నారు, సొసైటీతో డిస్కనెక్ట్ అవుతున్నారు. మరి ఎందుకు జరుగుతుంది అని అంటే, మంచిదా చెడ్డదా అంటే నేను చెడ్డదని చెప్పడానికి లేదు, కానీ మంచి చెడ్డ అనే దాంట్లో ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే, మంచివాడు ఎప్పుడూ మంచివాడుగా ఉంటాడు, వాడు మంచివాడు కదా అని బాగా వాడిని వాడుకుంటే వాడు చెడ్డవాడు అయిపోతాడు. సేమ్ దీన్ని కూడా యూజ్ చేసినన్ని రోజులు టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, బట్ అబ్యూస్ చేయడం జరుగుతుంది. అబ్యూస్ చేయడం అంటే దాన్ని భయంకరంగా వాడడము, ఓవర్గా యూజ్ చేయడము, లిమిట్స్ దాటిపోవడము. మీరు అన్నట్టు ఒక రోజేంటి అసలు ఒక గంట సేపు దూరంగా ఉన్న డ్రైవింగ్ చేసేవాడు మొబైల్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ హౌస్ వైఫ్స్ కూడా వంట చేస్తూ ఈ పక్క బాల్ ఏదో ఆట ఆడుతూ వంట చేస్తూ ఉన్నారు ఈ మధ్య. పిల్లలేమో కాలేజ్ పిల్లలు ఇక్కడ పెట్టుకొని మెసేజెస్ ఇస్తూ ఉంటారు వాట్సాప్. ఎందుకంటే వాడు గంట సేపు దూరంగా ఉంటే అంటే డిస్కనెక్ట్ అయిపోతాడంట ఫ్రెండ్స్తో. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే యూజ్ నుంచి అబ్యూజ్ వరకు వెళ్ళిపోయింది ఇది.
ఈ అబ్యూస్ వరకు వెళ్ళిపోవడం వల్ల ఏంటి అంటే మంచి చెడ విషయంలో చెప్పుకుంటే ఇక్కడ చాలా వాళ్ళకి ప్లెజర్ వస్తుంది, ఆనందం ఉంది ఇక్కడ. ఎప్పుడైతే మైండ్కి అంటే మన సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఆ స్థితిలోనే ఉండాలనుకుంటాం. ఇక్కడ చాలా ప్లెజర్ ఉంది వాళ్ళకి, ఆటలో క్యూరియాసిటీ ఉంది, వాడు ఐడెంటిటీ వస్తుంది, ఫేస్బుక్లో ఫాలో అప్ లైక్స్ కొడుతున్నాడు. సో వేర్ ఇన్ హీ సాటిస్ఫైయింగ్ ఆల్ హిజ్ సైకలాజికల్ థింగ్స్, దానివల్ల అందులోనే ఉండాలనుకుంటాడు వాడు. ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఆ ప్లెజర్తో పాటు బాడీలో మొత్తము మా దగ్గరికి వస్తారు స్పాండిలైటిస్ అంటే నేను మెడికల్ డాక్టర్ బట్ స్టిల్ వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే అన్ని రకాల నడుము నొప్పి, మెడ నొప్పి, చేతుల నొప్పి, ఈ నొప్పి ఆ నొప్పి అన్ని నొప్పులు వస్తున్నాయి. బికాస్ దే టోటల్ ఇంటూ ఇట్, ఈ చేతిలో అది పట్టుకుంటే కానీ వాడికి జరగదన్నమాట. సో అంటే నేనేమంటున్నాను ఆ సమస్య నిమిషాల్లో వాళ్ళ మనసులో ఉన్నది ఫేస్బుక్ లోనో లేకపోతే కనుక వాట్సాప్ లో ఏదైనా పోస్ట్ చేస్తే కనుక అందరికీ తెలిసిపోతుంది, మన ఊహ కదంత మంది తెలిసిపోతుంది. అది దాన్ని బదలాల్సిన అవసరం ఉందా అని వదలకుంటే ఏమవుతుందో ఆలోచన చేద్దాం. వదలాల్సిన అవసరం లేదు, వదలకుండా ఉంటే ఏం జరుగుతుందని ఒకసారి గమనించి చూడండి. నెంబర్ 1 నేనేమంటానంటే వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ అంటే స్మార్ట్ వర్క్ చేయగలుగుతున్నారు, మీరు అంటే స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, తొందరగా కనెక్ట్ అవుతున్నారు, మరి మైండ్ లేజీ అయిపోవట్లే. ఇప్పుడు ఒక్కసారి మొబైల్లో మీ నంబర్స్ అన్నీ ఉంటాయి కదా బెట, ఆ నంబర్స్లో నేను మొబైల్ తీసుకుంటాను, ఒక నంబర్ చెప్పండి, మీ అత్త నంబర్ చెప్పండి, ఇంకొకటి చెప్పండి, నంబర్స్ గుర్తుంచుకునే పరిస్థితి లేదు. బికాజ్ వీఆర్ టోటలీ డిపెండెంట్. ఎందుకు కష్టపడాలి? హాయిగా రెడీమేడ్ ఉన్న తర్వాత లేదు. నేను ఒకటి అడతానండి, అవన్నీ లేకముందు మెదడుకు పని చెప్పి రకరకాల కష్టపడి ఆలోచించాల్సి ఉండే, మంచి సుఖమైన జీవితం వచ్చింది, టక్కున నెంబర్ కొడుతూ వచ్చేస్తుంది. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తప్పేందుకు అవుతుంది? అది తప్పేం లేదు. అయితే అట్లా స్మార్ట్గా పని చేస్తూ పొండి ఇదేం జరుగుతుంది మరి? దీనికి పని వద్దా? ఈ మధ్య ఇంతకుముందు ఎప్పుడు వినంది కొత్తది, అంతకుముందు బాడీకి జిమ్ ఉండేది, ఐ థింక్ ఈ పిల్లలందరూ వెళ్ళింటారు. ఇప్పుడు మైండ్ జిమ్, బ్రెయిన్ జిమ్ వచ్చేసింది. ఎందుకంటే బ్రెయిన్కి జిమ్మే లేదు, కంప్లీట్గా వీఆర్ టోటలీ డిపెండ్ ఆన్ గ్యాడ్జెట్స్. ప్రతిదానికి గ్యాడ్జెటే. ఇంతకుముందు ముద్ద వంకాయ కూర వండాలని అంటే పిల్లలు ఏదో ఒకటి చేసేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు గూగుల్ అమ్మని అడుగుతారు, అమ్మ ఏంటి అంటే తెలివి కావాలి కదా. ఇప్పుడు గూగుల్లో నీకు ఏం కావాలనో, నీకు ఏ వీడియో కావాలనో కూడా గూగుల్లోకి వెళ్ళి మనం చేయాల్సింది. గూగుల్ పాపం గూగుల్కి స్పెల్లింగ్స్ వస్తాయి, పాపం వీళ్ళకి స్పెల్లింగ్ రాకుండా చేస్తుంది గూగుల్. యూనో మనం తప్పులు టైప్ చేసినా పాపం అది నిజంగా చూపిస్తుంది. దీంట్లో స్పెల్లింగ్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి. గూగుల్ అప్లికేషన్ తయారు చేసిన కూడా హ్యూమన్ బీయింగే. సో హ్యూమన్ బీయింగ్ మనం తయారు చేసింది ఎందుకు? సో ఈ షుడ్ నాట్ వర్క్ ఇన్ హార్డ్ వే. సో అందుకే మనం స్మార్ట్ వేలో పని చేయాలని చేసి మీరు అన్నట్టు చాలా బాగా పని చేసి వీళ్ళు ఏమైపోతున్నారు పాపం, మొద్దులు అయిపోతున్నారు. ఇక్కడ మొద్దులు అయిపోతున్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ద టెక్నాలజీ, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ టెక్నాలజీ అనేది. గీత గారు ఒక మాట చెప్తున్నాను, చాలా మంది అంటున్నది ఇట్లా అంటున్నారు, ఈ గ్రహం నుంచి రేపు ఇంకో గ్రహానికి వెళ్ళిపోతారట మనుషులు. ఆ వేళ మొత్తం డిజిటల్ తోనే పని ఉంటుంది, గాడ్జెట్సే చాలా ఉపయోగపడతాయి, ఇవి బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేయొచ్చు. ఇందులో మనం వేగంగా లేకుంటే గనక మెదడుతో ఆలోచిస్తే వెనక్కి వెళ్ళిపోతాం కదా, వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని ముందుకెళ్తే మంచిది. ముందుకెళ్తున్నాం. ఎందుకు ముందుకెళ్ళాలంటే మనం బాగా యాక్చువల్గా చూడండి, ఒక ఫోన్ అనేది మనకు సప్లిమెంట్. ఫోన్ అనేది సప్లిమెంట్. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సేవ్ చేసుకుని, ఇంతకుముందు మేము ల్యాండ్ ఫోన్లు ఇలా తిప్పేది నేను చిన్నగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడేంటి స్మార్ట్ ఫోన్లో నంబర్ కొడితే వెళ్ళిపోతుంది, అంటే అది మనకు సప్లిమెంట్. కంప్యూటర్ ఎందుకంటే సప్లిమెంట్. మీరు అన్నట్టు మనిషి వెళ్ళి బిల్లు కట్టాలా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇవన్నీ సరే, అవి మనం మాస్టర్స్, అవి మన కింద పని చేయాల్సినవి. ఇప్పుడు ఏమైపోయింది, అవి మాస్టర్స్ అయిపోయినారు, మనం స్లేవ్స్ అయిపోయినాం. సో నేనేమంటాను, మనం మాస్టర్స్గా ఉంటూ వాటిని మనకు ఉపయోగించుకున్నంత కాలం దట్ ఈస్ ఫైన్. వెన్ దట్ ఈస్ బికమింగ్ మాస్టర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి అది యజమాని అయిపోయి మనం బానిస అయిపోతే నో మీనింగ్ ఇన్ టెక్నాలజీ. చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మేము కూడా తెలంగాణ ఐటీ అసోసియేషన్ తర్వాత మేము కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, అన్ని యూనివర్సిటీస్లో పిల్లలకు కానీ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం. ఏమనంటే సోషల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ టెక్నికల్ వే, సోషల్ అవేర్నెస్ కూడా. అంటే ఇప్పుడు మనం సపోజ్ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతున్నారు అప్లికేషన్స్లో, సో అప్లికేషన్లో గేమ్స్ ఆడకుండా రాదర్ కమింగ్ ఇన్ టు ద అప్లికేషన్ గేమ్స్, కమింగ్ టు ద ఓపెన్ ఎయిర్ అండ్ ప్లే ద గేమ్స్, అంటే ఓపెన్ ఎయిర్లో ఆడుకోండి. సో ఇలాంటి సోషల్ అవేర్నెస్ కూడా చెప్తున్నాం మనం. అంటే అక్కడ చెప్తున్నది అదే, మళ్ళీ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా మీరు కూడా అదే చెప్తున్నారు, మీరు ఫిజికల్గా ఆటలు ఆడండి, బయటికి రండి, ఎక్కువసేపు ఈ గేమ్స్ ఆడండి. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం మీరు డైలీ యాక్టివిటీస్లో కూడా కొద్దిగా ప్రివెన్షన్ ఉండాలని. సో ఈ మధ్య చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మేడం అన్నట్టు వస్తున్నారు, మీకు కీళ్ళ నొప్పులని మోకాళ్ళ నొప్పులని వస్తున్నారు, దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది. అంటే సో మేమేం చెప్తున్నామంటే డోంట్ స్టాప్ ద కంప్లీట్ వే, సో టేక్ ద రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో మీరు కంప్యూటర్ ముందు కంప్లీట్గా కూర్చొని కానీ కంప్లీట్గా కంటిన్యూగా కూర్చోకుండా కొంచెం రెస్ట్ తీసుకోండి, దెన్ కమ్ టు ద కంప్యూటర్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఇట్ మీన్స్ అగైన్ యూజ్ ఇట్, డోంట్ అబ్యూజ్ ఇట్. డోంట్ అబ్యూజ్ ఇట్, నెగటివ్ వేలో తీసుకోకుండా. చెప్పండి, కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత
మన లైఫ్లో వచ్చిన ప్రధానమైన మార్పులపైన స్టడీస్ ఏం చెప్తున్నాయి? స్టడీస్ అంటే రీసెర్చ్ స్టడీస్. సో రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు మనం వేరే గ్రహాలకే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నాసా వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చెప్తున్నారు, చాలా యూజెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు నెగిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది. బట్ నెగిటివ్ ఇంప్రెషన్ పోగొట్టడానికే మనం ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాలి. సో ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇట్లా ఇప్పుడు మీ మీడియా ద్వారా కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది ఇంపాక్ట్ ఉండొచ్చు మేబీ. సో ఇట్లా మీడియా ద్వారా కూడా మనం ప్రచారం చేస్తే ఏంటంటే వాళ్ళకు చాలామంది ఇప్పటికి కొన్ని లక్షల మంది చూసినా కానీ వాళ్ళకు కొంత యూజ్ ఉంటుంది. అది అంటే ఇవాళ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద, సెల్ ఫోన్ల మీద, కంప్యూటర్ల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనుషులకు సమయం మిగిలించడం ఒకటైతే, రెండోది కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు, ఎక్కడో ఉన్నదా. ఇప్పుడు మీరు అన్నట్టు కెరీర్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్, రేపు పొద్దున ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో మెనీ ఆర్ పోస్టింగ్ ఇన్ ఎఫ్బి, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఆ విధంగా కూడా కెరీర్ గైడెన్స్. సపోజ్ నాకు గూగుల్లో నేను ఐ వాంట్ టు రీసెర్చ్ ఇన్ సమ్ యూనివర్సిటీ ఆర్ సంథింగ్. సో హీ వాంట్ టు గో టు గూగుల్ అండ్ సర్చ్ చేస్తున్నాడు, నాకు కెరీర్ గైడెన్స్. సో స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఏ కోర్సులోకి వెళ్ళాలి, సో ఏ విధంగా కౌన్సిలింగ్కి వెళ్తే నాకు ఏ విధంగా కోర్సు. సో ఈ విధంగా కూడా టెక్నాలజీ. సో మీరు అన్నట్టు కెరీర్ గైడెన్స్ పరంగా కానీ ఈవెన్ ఫార్మర్స్ కూడా ఈ రోజుల్లో పల్లెటూరులో ఉన్న రైతులు కూడా యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ. సో ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో కాల్ చేస్తే మీకు విల్ గివ్ యూ ద సజెషన్స్, కిసాన్ కాల్ సెంటర్ అని ప్రవేశపెట్టారు. సో దట్ ఈస్ ఆల్సో వే ఆఫ్ డిజిటల్ లిటరసీ. I want to say one thing, add to it and maybe contradict your this thing. And similarly, wise usage is very important. వైజ్గా వాడడం అనేది ఏంటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాడండి వీటికి వాడితే మంచిదే, మరి వైజ్గా వాడుతున్నాడా అంటే ఒక ల్యాప్టాప్, ఒక ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు మీరన్న ఏదో ఒక యాప్స్ తయారు చేయడానికి వాడుతున్నాడు, లేదా ప్రోగ్రామింగ్కి వాడుతున్నాడు, దట్స్ ఫైన్. ద సేమ్ ల్యాప్టాప్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎ గై హూ ఈజ్ నాట్ ఈవెన్ 18 years, హూ ఈజ్ వాచింగ్ పాన్ మూవీ ఆర్ మేబీ కనెక్ట్ అయిపోతున్నాడు ఎఫ్బీల ద్వారా పరాయి అమ్మాయిలకి కనెక్ట్, ఇలా అంతా చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఆ ల్యాప్టాప్ తెలియదు కదా. మొన్న అదే కదా వేరే వాళ్ళ ఫోటో పెట్టుకొని ఆ 100 మంది అమ్మాయిలను చీట్ చేశాడు అంటే. ఇప్పుడు చూడండి మరి ఆ ల్యాప్టాప్ పట్టుకోవడం తప్ప పట్టుకునేవాడు పట్టుకోవడం కరెక్టా? సో అది డిపెండెంట్ ఆన్ ద మీరు ఏదో చెప్తున్నారో ఆ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. నేను ఎట్లా యూజ్ చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. మనం ఆ విషయంలో చెప్పాల్సిన అవసరం ఏముందనంటే ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు. అసైన్మెంట్ అని ఇస్తే దీనివల్ల కంప్లీట్గా పిల్లలు 2 గంటలు 3 గంటలు 4 గంటలు మా దగ్గరకు వస్తారు. అంటే నేను చెప్పడం ఏముంది కానీ ఒక రీసెర్చే చెప్పింది మీకు, ఒక 100 నాట్ 100 ఇట్స్ 1000 స్టూడెంట్స్ వేర్ ఇంటర్వ్యూడ్. ఎంతమంది 10 కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ ఉన్నాయి, అన్నిట్లలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళని అడిగారంట. అడగడం కాదు, 24 hours ఇంటర్నెట్ ఆర్ మీరు అన్న గ్యాడ్జెట్స్, మొబైల్ కావచ్చు ఇంకోటి, దూరంగా ఉంచి ఏం జరిగిందని చూస్తే చాలా షాకింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. 5 మందిలో 4, 5 out of 4 వేర్ యాంగ్షియస్, బికేమ్ యాంగ్షియస్, డిస్ట్రెస్డ్. అయితే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ కూడా చెప్తాను నేను. ఏమనిపించింది ఆ 24 గంటల్లో మీకంటే ఐలాండ్లో ఒక్కడనే జీవితం కోల్పోయినట్టు అనిపించిందట ఒకడికి. 16 hours నేను తిండి తినలేదు, ఆ 24లో 16 గంటలు వాడు భోజనమే చేయలేకపోయాడట. కిచెన్లోకి వెళ్ళి తొంగి చూసాడంట, వచ్చేసాడట, తినాలని లేదట వాడికి, కోల్పోయాననే బాధ. సో 16 గంటల తర్వాత భోజనం చేశాడు వాడు. సో ఇంకా ఏం జరిగిందయా అని అంటే వాళ్ళకి ఇంకా వద్దు నాకు ఇది లేకపోతే నేను ఉండలేదనే ఒక విత్డ్రాల్ సింటమ్స్ వచ్చాయి. కానీ 21% వస్తే అంటే ఇందులో 21% చెప్పారు కొంచెం పర్వాలేదు అనిపించింది మాకు, ఇట్స్ ఓకే అని కూడా చెప్పడం జరిగింది కొందరు. నిజంగానే కిరణ్ గారు, మేడం ఇందాక ఒక సర్వే చెప్పారు, అంటే ఆ స్థాయిలోకి తీసుకొని వెళ్తున్నాయి అనేది. సో ఇప్పుడు మేడం గారు నెగిటివ్ వేలో చెప్పారు, కరెక్ట్. పాజిటివ్ వేలో తీసుకోవచ్చు. సపోజ్ ఐ హ్యావ్ ఎ డిప్రెషన్, సో నేనేం చేస్తాను అంటే గూగుల్కి వెళ్ళో లేకపోతే వేరే సైట్కి వెళ్ళో సెర్చ్ చేస్తాను, హౌ టు గెట్ అవుట్ ఫ్రమ్ డిప్రెషన్. గూగుల్లో సెర్చ్ చేస్తాను. So I have many results. అట్లా అంటారా? I can నేను ఇక్కడ మళ్ళీ ఇమిడియట్ గా there are many websites. ఇప్పుడు మీరు పట్టాభిరామ్ సైట్ చూడండి, ఒక సైట్ ఉంది పట్టాభిరామ్. నేను పట్టాభిరామ్ గారు కానీ వీరేందర్ కానీ ఇప్పుడు మనకు వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, వాళ్ళకు ఒక సైట్ ఉంది. ఆ సైట్లోకి వెళ్ళి ఐ సర్చ్ అండ్ ఐ లెర్న్ దట్ హౌ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది దట్ పర్టికులర్. సో ఐ విల్ సింగ్ దిస్, ఐ విల్ హియర్ ద సాంగ్స్, ఐ లిసన్ ద సాంగ్స్. సో దెర్ ఆర్ మెనీ వేస్. మీరు అన్నట్టు సో ఎలా యూజ్ చేయాలనేది తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా యూజ్ చేయాలనేది తెలిస్తే
సో వీ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్. అది అది చాలా ఇంపార్టెంట్ అది. మీరు సో దేర్ ఆర్ అన్నట్టు మెనీ కేసెస్. యా సైట్స్ అని ఉన్నాయి అన్నారు మీరు చెప్తున్నట్టు. నేను మీకు ఇందాక అన్నట్టు రిసోర్సెస్ ఈ మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ కోసము మేము పూర్తిగా ఒక వెబ్సైట్ని డెడికేట్ చేసి దాని మీద ఒక 500 పీపుల్తో వర్క్ చేస్తున్నాం మనోజాగృతి అని మీరు అన్నట్టు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇట్స్ గివింగ్ ద రిజల్ట్స్. బట్ కమింగ్ టు దిస్, అక్కడ కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. సేమ్ టైం చేయాలి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇప్పుడు వరద వస్తుంది అండి, టెక్నాలజీ అనేది ఒక వరద, అది కత్తి, రెండు చెప్తాను మీకు. అది ఒక వరద లాంటిది. వరద వస్తుంది కదా అని చెప్పేసి ఎదురు నిలబడి మొత్తం నీళ్ళు తాగుతా అంటే కొట్టుకొని పోతావు, ఒక చెంపడు తాగితే బతుకుతావు. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ లైక్ ఎ నైఫ్, కత్తి. ఏంటి, అది ఒకవైపు నుంచి కూరగాయలు తరుగుతుంది, ఇంకోవైపు తలలు తరిగేస్తుంది. గీత గారు, సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. కరెక్టే. మీరు చెప్పిన సర్వేలో అంత స్థాయిలో ఎందుకు ఫీల్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళకి టోటల్ డిపెండెన్సీ అయిపోయింది. నేను ఇక్కడ అంటే వస్తున్నప్పుడు కూడా మై నోన్ ఫ్రెండ్ శేఖర్ రెడ్డి అని వెరీ గుడ్ డాక్టర్ ఆఫ్ మైండ్ సైకియాట్రిస్ట్తో మాట్లాడి, ఏమయ్యా ఇది అడిక్షన్ అని అంటే ఇప్పుడు మనకు డ్రగ్ అడిక్షన్ ఉంది, ఇప్పుడు ఆ కళ్ళు తాగేదో గొడవ ఇది చేస్తున్నా అది అడిక్షనే. సో ఇవన్నీ ఇన్ని అడిక్షన్ లాగా మరి ఇక్కడ కూడా నిజంగా డిస్టర్బెన్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ హ్యాపెన్స్ ఆర్ వాట్ హ్యాపెన్స్? హీ సేస్ ఎస్ అక్క, ఇట్స్ టోటలీ అడిక్షన్ అండ్ దే నీడ్ టు బి గివెన్ మెడిసిన్ ఇఫ్ దే ఆర్ టోటలీ అడిక్టెడ్. సో విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. బాగా తాగేవాడు, అడిక్ట్ అయిన వాడు ఆపేస్తే ఎలాగైతే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయో వీటిని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటామండి. అంటే బాగా అలవాటు ఉన్న వస్తువు దొరకకపోతే పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఫర్ దీస్ పీపుల్. అడిక్షన్ హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూడండి, గ్యాడ్జెట్ అడిక్షన్ అనే వర్డ్ ఉంది. 2012 గ్యాడ్జెట్ అడిక్షన్ ఇస్ అ వర్డ్. ఎస్, గ్యాడ్జెట్ అడిక్షన్ ఇస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అంటే ఏంటి, అది పూర్తిగా ఆ స్థాయికి వెళ్ళింది అనేది అర్థం. దాని మీద మనం ఈ రకంగా అంటే ఇట్స్ గుడ్ 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 అని చెప్తూ హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ బ్యాడ్ అనే ఆ విశ్లేషణ, ఇంగిత జ్ఞానము, ఆ రెండు బేరీజు వేసుకునే విషయంలో మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కానీ ఇప్పుడు ప్రెసెంట్ 10 years లోపల మానిటరింగ్లో ఉంచాలి. సో హౌ మచ్ దే ఆర్ యూజింగ్, అంటే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు, ఓకే పర్ఫెక్ట్, బాగానే యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, మానిటరింగ్లో ఉంచాలి. సో ఎంతవరకు యూజ్ చేస్తున్నారు? ఈవెన్ బెడ్రూమ్లో పోయిన తర్వాత తలపేసుకొని యూజ్ చేస్తున్నారు, అది రాంగ్. సో వీ షుడ్ మానిటర్, పేరెంట్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. 5 years, ఇప్పుడు 6 years వాళ్ళు కూడా ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తూ ఉన్నారు. 1 year వాళ్ళు కూడా ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు. సో వీ షుడ్ మానిటర్, ఏం చేస్తున్నాడు అతను, ఫోన్ తీసుకుంటున్నాడు, ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఆ మానిటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెగిటివ్ యూజ్ చేస్తున్నాడా, పాజిటివ్. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం మానిటరింగ్లో ఉంచుతారో ఒక వేలో మనం ఎట్లా యూజ్ చేయాలో పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది తెప్పించాలి. అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాడ్జెట్ అదేమన్నారు ఆ వర్డ్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అడిక్షన్ అది కూడా రిమూవ్ చేయొచ్చు మనం డిక్షనరీ నుంచి. సో కంపల్సరీ వి ఎక్స్పెక్ట్ దట్ డే షుడ్ కమ్ సూన్. అలా ఆ రోజు తొందరగా రావాలనుకున్నాము. మా ప్రయత్నం కూడా అదే. యాక్చువల్గా ఈ సెల్ ఫోన్లు ఇవి లేకముందు చాలా హ్యాపీగా ఉన్నట్లు, ఇవి వచ్చిన తర్వాతనే జీవితాలని తలకిందులైనట్లు అని అంటారు. ఎంతవరకు నిజం ఇది? ఎట్లా జస్టిఫై చేస్తారు? ఇది ఇప్పుడు పలానా దానివల్ల మాకు ఇలా జీవితాలు ఇలా అయిపోయాయి అని చెప్తున్నారు అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మా దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ కౌన్సిలింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం మా ప్రాబ్లం ఏంటని చెప్పేసి మేము చాలా అనలైజ్ చేసి చూస్తే రూట్ కాజ్ చూస్తే కమ్యూనికేషన్ గ్యాప్, మాట్లాడుకోకపోవడం వల్ల సమస్యలు తీవ్రతరం అయిపోతాయి అన్నమాట. చిన్న విషయం పెద్దదైపోతుంది, మెసేజ్లు పెట్టుకోవడాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ ఒక కేసు ఉందండి. ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా మీ ఇద్దరి మధ్యలో ఇంత ఫైట్ వరకు ఎందుకు వచ్చిందమ్మా అంటే వాట్సాప్లో మెసేజెస్ పెట్టాడు. ఆ మెసేజెస్ చూసి నేను చాలా ఇరిటేట్ అయ్యాను. ఎందుకంటే నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఉన్న మాట మీకు అర్థం అవ్వనప్పుడు మీ మొహం చూసి నేను మారుస్తాను, మాటని ఫేషియల్ ఫీలింగ్స్ చూసి మారుస్తాను. వాట్సాప్ మెసేజ్ వన్స్ సెంట్, ఇట్ ఇస్ సెంట్. సో దెన్ హీ క్యాన్ టేక్ ద మీనింగ్ ఫర్ ఇట్. దానివల్ల మొత్తం ఆ కేసు మొత్తం డివర్స్ వరకు వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. నేనేమంటానంటే 1-to-1 మాట మాట్లాడుకోవడం అనేది జరుగుతూ వాట్సాప్ మెసేజెస్ వాడండి. కానీ వాట్సాపే మెసేజెస్ మొత్తం అదే అయిపోయి ఇంకా జీవితానికి ఇంకో అర్థం లేదనేది జరగకూడదు. అండ్ చిన్నపిల్లలకి మీరు చెప్పిన ఇందాక కంప్యూటర్లో అన్నీ చూడొచ్చండి, రైతులు కూడా అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓ పిల్లోడు మా దగ్గర కేసు వచ్చింది, లైవ్ కేసు. వాడు ఎంత అబ్యూస్ చేశాడనంటే ఇంటర్నెట్లో హీ వాజ్ వాచింగ్ యూట్యూబ్ వీడియోస్ అన్ని పాన్ అంతా వాచ్ చేసి ఎట్లా అయిపోయినాడంటే ఒక టైం వచ్చినాక వాడు రోడ్డు మీద వెళ్తుంటే ఏ అమ్మాయిని చూసినా వాడికి అలాగే కనిపిస్తుందంట. అండ్ హీ కేమ్ టు మీ లిటరలీ, మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఐ డోంట్ వాంట్ టు సీ పీపుల్ లైక్ దట్. నాకు అలా చూడాలని నాకు అట్లా అనిపిస్తుంది అనంటే నీ మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఎందుకు దాంట్లో సైన్స్ కూడా ఉంది, చెప్తాను మీకు. మన మైండ్లో అంటే చెవులు కళ్ళ ద్వారా మనకు మొత్తం ఫ్రీజ్ అయ్యేది 94%. అంటే నేను ఏమైనా చూస్తున్నాను, కొంత మ్యూజిక్ వస్తుంది యూట్యూబ్లో, అంటే నా మైండ్ 94% ఫ్రీజ్డ్.
ఇంకొక పని చేయలేను నేను, ఇంకో ఆలోచన రాదు. సో 94% ఫిల్డ్ ఫర్ అవర్స్ టుగెదర్. నిద్రపోయేటప్పుడు కాక మిగతా చేస్తే మరి ఇంకేం పని చేస్తుంది బుర్ర? అది ఆలోచించకుండా కొత్త ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? రాదు. అవే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే అవే ఆలోచనలు వస్తాయో వాడి ప్రవర్తన అలాగే మారుతుంది, వాడి అలవాట్లు అలాగే మారుతాయి, వాడు రేపు పొద్దున్న ఇంకొకటి అవుతాడు. షీ టీమ్స్ కూడా వెళ్తామండి, కౌన్సిలింగ్ ఇస్తాము. అక్కడ కూడా ఈ టీచింగ్ చేసిన పిల్లలు వస్తారు. అక్కడికి వెళ్తే చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పుడు మన కమిషనరేట్ వాళ్ళు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు ఆ పిల్లల్ని 5గురిని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏం నాన్న ప్రాబ్లం ఏంటని చూస్తే మోస్ట్ ఆఫ్ ద రూట్ కాజ్ గోస్ టు యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ అబ్యూజివ్ వే. ఓకే, సో ఆ విషయం ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలనేది నా ఇది. ఇప్పుడు మేడం గారు అన్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేయకుండా మనకు అందుకే అడ్వాన్స్గా వీడియో కాల్స్ వచ్చినాయి. అది ఇంకా బెటర్. వి కెన్ యూజ్ వీడియో కాల్స్ యూజ్ చేసి మనం వి కెన్ చాట్ ఎనీథింగ్. మీరు ఎన్ని గంటలైనా మాట్లాడండి. ఇప్పుడు ఫ్రీ వైఫై వచ్చింది మనకు, చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ వాట్సాప్ లో మెసేజ్ లేకుండా డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడండి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు వాట్సాప్ వీడియో కాల్ కూడా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంటే మంచిది కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఇట్ ఇస్ మోర్. దే ఆర్ ఫార్ అవే కదా, అందుకే వీడియో కాల్ మాట్లాడుకోండి దూరంగా ఉన్నప్పుడు. నేను ఒక ఫేస్ ఫీలింగ్స్ కూడా తెలుస్తాయి మీరు అన్నట్టు. ఈ కాల్స్ వచ్చి వాట్సాప్ లో వచ్చి ఇవన్నీ ఏం చేసేటంటే ఇంట్లో ఇప్పుడు అన్ని గోడలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఇవన్నీ వచ్చేట గ్లాస్ వాల్స్ బిల్డ్ చేసేట మన ఇద్దరి మధ్యలో, మన ఇద్దరి మధ్యలో. సో ఈ వాల్స్ ఏంటంటే కనిపిస్తావని నేను మాట్లాడాను, ఎందుకంటే వాల్ ఉంది నా మధ్యలో. ఐ వాంట్ మెసేజ్, దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ రీసెర్చ్ ఐ విల్ టెల్ యూ. ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయని రీసెర్చ్ చేస్తే 97% ఆఫ్, అంటే 16 సంవత్సరాల లోపల పిల్లల అందరికీ 97% ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు, స్మార్ట్ ఫోన్లు, నాట్ నార్మల్ ఫోన్స్. మరి అడల్ట్స్కి ఎన్ని ఉన్నాయా అని లెక్క పెడితేనట 81% ఉన్నాయట. పెద్దవాళ్ళకు ఉండాల్సింది ఎక్కువ, కానీ పెద్దవాళ్ళకి తక్కువ ఉన్నాయి, మన బుడ్డ పిల్లలకి. గీత గారు, ఇండియన్ సొసైటీలో అవతల పలకరించినా పలకరించకున్నా వీళ్ళే చొరవ తీసుకొని బస్సులోనో రైల్లోనో కలిస్తే మాట్లాడి దిగిపోయారు కదా ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళ అడ్రస్ తీసుకునేది. ఆ పరిస్థితి నుంచి వీరు మాట్లాడకుండా వారు మాట్లాడకుండా ఫేస్బుక్ ఎందుకు అట్లా అయింది? ఇంకేంటి హ్యాపీ ఉంది మానసిక ఎందుకు ఒకసారి ఈ స్థాయి ఎట్లా మార్పు రాగలిగింది అంటున్నా. మాట్లాడాల్సిన టైమే లేదు వాడికి, కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇంటూ ఇట్, మొత్తం మునిగిపోయారు దాంట్లోకి. ఇంకా మాట్లాడే పరిస్థితి లేదు. మేము మొన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో చూస్తే ఏం చేస్తున్నారండి, ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, మగపిల్లలు ఏం చేస్తున్నారని బాగా వెళ్ళి అడిగితే కాలేజెస్లో మా రివ్యూ ఏం చెప్పిందని అంటే మగపిల్లలు అయితే అసలు మాట్లాడుకోవడమే లేదట, కంప్లీట్గా పక్కపక్కన కూర్చుంటారు, నీ పని నీదే నా పని నాదే. ఆడపిల్లలు మాట్లాడతారట, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బి యూజింగ్ త్రూ దిస్ అండ్ ఇట్స్ ఓన్లీ హాయ్ బై, నథింగ్ మోర్. మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అంటే, మనసు విప్పి అమ్మ బిడ్డతో మాట్లాడేది, బిడ్డ అమ్మతో మాట్లాడేది, లేదా నాన్న అమ్మ మాట్లాడుకునే వాళ్ళు ఒకప్పుడు. ఈ నాన్న అమ్మ సిస్టమ్ ఫ్యూ కేసెస్ ఉంటాయి మీరు అనే దాంట్లో, మీరు మరీ దానిపైన అటాక్ చేసి పడేస్తున్నారు. మొత్తం ఫ్యూ కేసెస్ అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నాను, టెక్నాలజీ మంచిదే, చెడ్డది కాదు టెక్నాలజీ, కానీ దాన్ని ఉపయోగించాల్సిన పద్ధతిలో ఉపయోగించకపోవడము, లిమిట్స్ దాటడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, ఒక లిమిట్ పెట్టుకోవాలి మేడం, లిమిట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామండి ఖచ్చితంగా, ఎందుకు, పోలీస్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ మనం రూల్స్ పెట్టుకుంటాం, డైలీ 1 hour ఐ విల్ నాట్ యూజ్ ద వాట్సాప్, బట్ ఆ టైం వచ్చేసరికి ఆ 1 hourకి టకమని ఓపెన్ చేస్తాం, ఎందుకంటే మన మీద మనకు రెస్పెక్ట్ లేదు. డిజిటల్ డిటాక్స్ అనేది ఎక్కడ సక్సెస్ అయిందా? డిజిటల్ ట్యాక్స్ హైదరాబాద్లో కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు వీకెండ్స్లో రాగిరి అని జరుగుతుంది ఇక్కడ మన మైండ్ స్పేస్ దగ్గర. సో ఏంటంటే పర్సనాలిటీ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ అంటే ఎర్లీ మార్నింగ్ 6కి లేచి 6 to 9. సో అది కూడా ఏంటంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్. సో డాన్సింగ్ కానీ సమ్ డీజే షోస్ పెట్టడం, సో వాళ్ళకు అలా అట్రాక్టెడ్ షోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక 1-2 hours, ఆ అవర్స్లో ఏంటంటే మనం ఈ అప్లికేషన్ యూజ్ చేయకుండా సో ఫిజికల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొంటారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఐటీ కంపెనీస్ ఓన్లీ. ఆల్ ద ఐటీ కంపెనీస్ అందరు కలిసి ఈ రాగిరి షో అనేది పెట్టుకున్నారు ఎవ్రీ వీకెండ్. మీకు అది ఓకే. ఈ డిజిటల్ వీటిలలో ఈ డిటాక్స్ అనే దాంట్లో మనం వెనక్కి వెళ్తున్నామా లేకపోతే కనుక మళ్ళీ ముందుకు వస్తున్నాం అనేది? మీరు అన్నట్టు డిజిటల్ డిటాక్స్ అంటే మొత్తం 1 day, ఒక వీక్లో ఒక డే మొత్తం మనం అసలు గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటే యూజ్ చేయొద్దు అన్నది, అదే కదా మీరు అంటే కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పాలి. నేను కంప్లీట్గా సక్సెస్ అయిందని చెప్పలేను. అదేంటంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నేను డిజిటల్ డిటాక్స్ పోదామంటే నేను వద్దనుకుంటా, ఓకే నాకు అవసరం లేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. సో నేను ఈ గంట యూజ్ చేయను, నాకు వేరే పని ఉంది అంటే ఫోన్ పక్క పెట్టేసి నేను చేస్తాను. సో కొంత పర్సంటేజ్ ఇట్ ఈస్ సక్సీడెడ్.
సో కొంత పర్సెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. I can add one thing to this your discussion. ఇది వన్ డే మొత్తం మానేయాలనేది ఎప్పుడు మనకు మన మీద మనకి కంట్రోల్ లేని వాళ్ళకి అవన్నీ మనం మీరు అన్నట్టు వన్ డే మొత్తం పెట్టాలనంటే ఇట్స్ లైక్ వద్దు ఎప్పుడైతే వద్దు అంటామో వెన్ యూ రెసిస్ట్ ఇట్ విల్ పర్సిస్ట్. వద్దన్నామంటే అది ఎక్కువైతుంది కోరిక. ఆ డే వద్దంటే ఆ డే అంతా మనసు కంప్యూటర్ మీదే లేకపోతే మొబైల్ మీదే ఉంటుంది, కానీ సక్సెస్ఫుల్గా వాడు డిటాచ్ అయిందని చెప్పలేము మనం. అందుకని మీరు అన్నట్టు అబ్బాయి చక్కగా చెప్తున్నాడు, బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే 60-40 అంటాను నేను, ఏది చేసినా కూడా 50-50 కాకుండా కనీసం 60-40 బ్యాలెన్స్ చేసుకుంటే మనము అందరం కూడా మనకంటూ కొంత టైం మొబైల్కి కొంచెం ఒక గంట సేపు మీరు ఫోన్ చూడకుండా ఉండగలరా? మీరు ఉండమని చెప్తే ఉంటాను గంట తర్వాత ఇమ్మీడియట్గా ఓపెన్ చేసుకుంటా వాట్సాప్ని, బికాజ్ ఐ నీడ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అగైన్. సో ఇట్స్ నాట్ బీయింగ్ అవే ఫ్రమ్ ద మొబైల్, ఇట్ ఈస్ నాట్ బికమింగ్ అడిక్టెడ్ టు ఇట్. దాని నుంచి దూరం ఉండొద్దు, అదేం దయ్యం కాదు పాపం, అది మంచిదే. కానీ మనం దాన్ని వైజ్గా ఉపయోగించుకొని అవసరానికి తగ్గట్టుగా నా అన్ని పనులకు నేను టైం ఇస్తూ నా మొబైల్కి కూడా టైం ఇస్తే మంచిదే. నేను నాకు ఫ్యామిలీకి టైం ఇవ్వను, ఆడవాళ్ళ పిల్లలు వస్తారు అంటే అందరినీ బేమ్ చేయను, కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఓ పక్క ఈమె అదేంటి బాగా ఆట ఆడుతూ ఉంటుంది, ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, ఏ లెవెల్కి వెళ్ళావట ఫోన్ చేసుకుని అడుగుతారు, నువ్వే క్యాండీ క్రష్, నా పేరు కూడా తెలియదు ఇంకా నేను ఆడను. సో ఏ లెవెల్కి వెళ్ళావు అని ఫోన్ చేసుకుని నేను ఇక్కడికి వెళ్ళాను, నువ్వు అక్కడికి వెళ్ళావా అని ఫోన్, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్ క్రేజీ? క్యాండీ క్రష్ అనేది మనశ్శాంతి కూడా యూజ్ అవుతుంది మేడం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేను కంపెనీలో పనిచేసి వచ్చానండి, రిలాక్స్డ్, కొంత బ్రేకప్ ఇవ్వడం మంచిదే అంటారు. చాలా మంచిదే అంటారు బ్రేకప్ ఇవ్వడం. బ్రేకప్ మంచిదే, కానీ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు గివ్ బ్రేక్. ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ క్యాండీ క్రష్ విచ్ ఇస్ బికమింగ్ అగైన్ అడిక్షన్. నేనేమంటే అది మంచిది, కానీ అది కాదు, చాలా పనులు ఉన్నాయి. నేచర్కి దగ్గర అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, వాక్ చేయండి. థ్యాంక్ యూ మేడం, గీత గారు థ్యాంక్ యూ అండి. కమ్యూనికేషన్ టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా ఈజీ చేసింది, సమయాన్ని కూడా చాలా అదుపు చేసింది. దాని ఉపయోగాన్ని మనం దాన్ని అదుపు చేయగలిగి పొదుపు చేయగలిగితే కనుక ఏ సమస్య రాదు. థ్యాంక్ యూ.